జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకున్నారు. ఆధ్యాత్మికతలోని ఔన్నత్యాన్ని, విశిష్టతను గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఇటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం ఎందుకు వెలుగులోకి వచ్చింది, ఏ విధంగా వెలుగులోకి వచ్చింది అనే దాని గురించి శాస్త్రీయ పందాలు తెలుసుకుందాం. బిడ్డలారా, విశ్వంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. అలా మార్పులు జరగడాన్ని సైన్స్ పరంగా పరిణామం అంటారు, ఎవల్యూషన్ అంటారు. ఇటువంటి మార్పులు నిర్జీవ పదార్థంలో జరిగితే భౌతిక పరిణామం అంటారు, జీవుల్లో జరిగితే జీవ పరిణామం అంటారు. దీని గురించి కొంచెం విశ్లేషించుకుందాం. మనం నివసించే భూమి సూర్య కుటుంబంలో ఒక భాగం. మనం నివసించే భూమి సూర్య కుటుంబంలో ఒక భాగం, సౌర కుటుంబం అంటారు. భూమి సూర్యుడి చుట్టూ నిర్ణీత కక్షలో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటుంది. భూమి ఒక్కసారి సూర్యుడి చుట్టూ కక్షలో పరిభ్రమించడానికి పట్టే కాల వ్యవధి 365.25 రోజులు. మరొక విశేషం ఏమిటంటే, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అదే సమయంలో తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అలా పరిభ్రమిస్తున్నప్పుడు సంవత్సరంలో కొంతకాలం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది, మరికొంతకాలం దూరంగా ఉంటుంది. దగ్గరగా ఉన్నప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది. అలాగే వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల వలన వర్షాకాలం, వేసవికాలం, చలికాలం, ఋతువులు ఇవన్నీ వచ్చేసాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, భూమండలంలో మాత్రమే జీవరాశి ఏర్పడే అనుకూలమైన వాతావరణం ఉంది. మిగతా గ్రహాల్లో జీవరాశి ఉంది అనటానికి శాస్త్రీయపరమైనటువంటి రుజువులు లేవు. ఈ భూమండలంలో ఉన్నటువంటి, భూమండలం అంటే భూమి ప్లస్ 4 భూతాలు, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మొత్తం కలిసి అట్మాస్ఫియర్ ఏర్పడతాయి, వాతావరణంగా ఏర్పడతాయి. దీన్ని మొత్తాన్ని కలిపి భూమండలం అంటారు. ఈ భూమండలంలో మొట్టమొదట పంచభూతాలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత వాతావరణంలో సంభవించినటువంటి మార్పుల ఫలితంగా వృక్షజాతులు వచ్చాయి. ఆ తదుపరి జంతు సామ్రాజ్యం వచ్చింది. ముందు పంచభూతాలు, వాటి యొక్క రూపాంతరమే వృక్షాలు. వృక్షాల ద్వారా పరిణామ క్రమంలో ఇంద్రియ చైతన్యంతో కూడినటువంటి జంతువులు వచ్చాయి. ఈ జంతువుల్లో కూడా ముందు శాకాహార జంతువులు వచ్చాయి, తర్వాత మాంసాహార జంతువులు వచ్చాయి. ముందు శీతల రక్తపు జంతువులు వచ్చాయి, తర్వాత ఉష్ణ రక్తపు జంతువులు వచ్చాయి. ముందు అకశేరుకాలు వచ్చాయి, తర్వాత సకశేరుకాలు వచ్చాయి. ఇదంతా ఎవల్యూషన్ కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. దీనికి కాలపరిమితిని అంచనా వేయలేము. అయితే ముందు జడ చైతన్యంతో కూడినటువంటి పంచభూతాలు, ఆ తదుపరి జీవ చైతన్యంతో కూడినటువంటి వృక్షాలు, ఆ తదుపరి ఇంద్రియ చైతన్యంతో కూడినటువంటి జంతు సామ్రాజ్యం, ఇక చిట్ట చివరిగా కట్టకడపటిగా ఆఖరిగా ఈ మానవుడు వచ్చాడు. మానవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, జంతు సామ్రాజ్యం మొత్తంలో, జంతువులన్నింటిలో ఇంద్రియ పరిధిలో మాత్రమే అవి జీవిస్తూ ఉంటాయి. కానీ మానవుడిలో ఇంద్రియ పరిధిని దాటి
మనో చైతన్యం, బుద్ధి చైతన్యం ఉన్నాయి. అంటే మానవుడు చాలా సూక్ష్మమైనటువంటి ప్రాణి. తనలో ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో, పరిసరాల్లో ఏం జరుగుతుందో, యాక్షన్, రియాక్షన్, మోషన్, ఎమోషను, అవగాహన, ఆలోచన ఇవన్నీ ఉన్నటువంటి ఏకైక జాతి ఎవరంటే మానవుడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. అదేమిటంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణి కూడా ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటుంది. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలని ఆకాంక్షిస్తుంది. ఎక్కువ కాలం జీవించాలి, మంచి సంతానాన్ని ఇవ్వాలి. దానికోసం వాటికి ఏం కావాలి? రక్షణ కావాలి, సెక్యూరిటీ కావాలి. ఇక్కడ వృక్షాల మధ్య ఎటువంటి స్ట్రగుల్ లేదు, కానీ జంతువుల మధ్య స్ట్రగుల్ ఉంది. శాకాహార జంతువుల్ని మాంసాహార జంతువులు వెంబడించి, వేటాడి, హింసించి, చంపి భక్షిస్తూ ఉంటాయి. అందుకని శాకాహార జంతువులు మాంసాహార జంతువుల నుంచి రక్షణ కోసం అనేక రకాల విధానాల్ని అవి అనుసరిస్తూ ఉంటాయి. అయితే జంతు సామ్రాజ్యం మొత్తంలో మానవుడు అన్ని విధాల ఉన్నతంగా ఉన్నాడు కాబట్టి ఆత్మరక్షణ కోసం, భద్రత కోసం, ఇంకొక మాటలో చెప్పాలంటే ఫలవంతమైన సంతానం కోసం మానవ జాతిలో పరిణామ క్రమంలో ఒక మలుపు తిరిగింది, ఒక మార్పు కలిగింది, పరిణామం కలిగింది. అదేమిటంటే సంచార జీవితాన్ని కొనసాగించే మానవుడు స్థిర నివాసానికి వచ్చాడు. ఒంటరిగా జీవించే మానవుడు సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డాడు. అందరూ ఒకే చోట ఉంటాం, భద్రత కోసం, ఇతర మాంసాహార జంతువుల నుంచి రక్షణ కోసం ఈ విధంగా కలిసిమెలిసి జీవించడం అలవాటు చేసుకున్నారు. అంటే మానవుల్లో ఏం జరిగింది? స్వేచ్ఛాయుత జీవనానికి, సంచార జీవనానికి మానవుడు స్వస్తి పలికి సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డాడు. ఆ తదుపరి కుటుంబాలు ఏర్పడటం, కుల వృత్తులు ఏర్పడటం, అందరూ వారి వారి వృత్తులను ఎన్నుకొని పనులు చేస్తూ ఉంటాం, ఒకళ్ళ మరొకరికి సహాయపడటం, ఇదంతా జరుగుతూ వచ్చింది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంలో సంచార జీవనంలో ఉన్నప్పుడు, స్వేచ్ఛాయుత జీవనంలో ఉన్నప్పుడు మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించాడు. ప్రకృతిలో మమేకమయ్యాడు, ప్రకృతిలో కలిసిపోయాడు. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకున్నాడు. అందుకే ప్రకృతిని కాపాడుతూ వచ్చాడు, ప్రకృతి కూడా అతన్ని కాపాడుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ఏర్పడిందో, నేను, నా భార్య, నా పిల్లలు, నా సంసారము, వాళ్ళ పోషణ, ఇటువంటి అవసరాలు పెరిగినాయో, పైగా స్థిర జీవితానికి, సంఘ జీవితానికి అలవాటు పడ్డాడు, మానవుడు ప్రకృతికి దూరం అయ్యాడు. నేను ప్రకృతిలో ఒక భాగం అనే విషయాన్ని మర్చిపోయాడు. నేను ప్రకృతి నుండి వేరు అనే భావనను బలీయం చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం, సెక్యూరిటీ కోసం భూమిని పంచుకోవటం, ప్రకృతి వనరులను ఉపయోగించుకోవటం, ఇదంతా ఏమిటి? సంచార జీవనం నుండి మనిషి స్థిర జీవితానికి అలవాటు పడటం వల్ల మనుషుల మధ్య బంధాలు పెరిగాయి. దాన్ని వేదాంత పరంగా మోహం అంటారు. సో ఇదంతా ఎవల్యూషన్, పరిణామం జరుగుతూ వచ్చింది. ఇలా మోహంలో పట్టడం వల్ల స్థిర జీవితానికి అలవాటు పడటం వల్ల, సంఘ జీవితానికి అలవాటు పడటం వల్ల మనుషుల మధ్య మోహబంధాలు బాగా పెరగటం వల్ల ఒకళ్ళ మీద మరొకళ్ళు ఆధారపడుతున్నారు, ఒకళ్ళు మరొకళ్ళని పోషించవలసి వస్తుంది.
ప్రకృతి వనరులు వాడుకుంటూ ఉన్నాడు, ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నాడు, ధర్మం తప్పాడు, అధర్మానికి అలవాటు పడ్డాడు, తన యొక్క ఉనికికే ప్రమాదం తెచ్చుకున్నాడు. దీనివల్ల అతనిలో భౌతికవాద మత్తు పెరుగుతూ వచ్చింది, ఇంద్రియాల ఉద్రేకం పెరిగింది, శారీరక సుఖానికి అలవాటు పడ్డాడు, సంపదను పోగు చేసుకుంటున్నాడు, యాజమాన్య తత్వాన్ని పెంపొందించుకున్నాడు. ఇదంతా ఏమిటి? ఇట్ ఈజ్ టోటల్లీ అగెనిస్ట్ నేచర్. అది ప్రకృతికి విరుద్ధమైన జీవితాన్ని కొనసాగించడానికి అలవాటు పడ్డటువంటి మానవుణ్ణి ప్రకృతి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ వచ్చింది, బాధలు పెడుతూ వచ్చింది. సో మానవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు బంధాలలో ఉన్నాడు, మోహంలో ఉన్నాడు, నేను నాది నాకు అనేటటువంటి పరిధులు నిర్మించుకున్నాడు. దీన్ని ఏమంటారంటే అహంకారం అంటారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. పంచభూతాలకు అహంకారం లేదు, అవి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. జీవ చైతన్యంతో ఉన్నటువంటి వృక్షాల్లో కూడా మనసు లేదు, ఇంద్రియ చైతన్యం లేదు, కాబట్టి అక్కడ కూడా అహంకారం పెద్దగా లేదు. కానీ ఆకారాలు మాత్రం ఉన్నాయి. జంతువులకు వచ్చేసరికి ఇంద్రియ చైతన్యం ఉంది కాబట్టి వృక్షాలతో పోలిస్తే అహంకారం ఎక్కువగా ఉంది. కానీ మానవుడి విషయం వచ్చేసరికి ఇతనిలో అహంకారం హయ్యెస్ట్గా ఉంది. అది కూడా ఎలా? సంచార జీవితానికి స్వస్తి పలికి స్థిర జీవితానికి, సామాజిక జీవితానికి అలవాటు పడ్డ తర్వాత తన చుట్టూ బౌండరీస్ ఏర్పడ్డాయి, సొంత ప్రపంచం ఏర్పడింది. ఆస్తులు, అంతస్తులు, భార్య, బిడ్డలు, రాబడి, పోబడి ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సో బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, మనసు బాగా పనిచేస్తుంది, సమాచారం సేకరించబడుతూ ఉంది. ఒక సొంత ప్రపంచం నిర్మించుకున్నాడు. తాను ఆ ప్రపంచంలో బందీ అయిపోయాడు. ఆ ప్రపంచం నుంచి తాను బయటపడలేడు, బయట ప్రపంచాన్ని తనలోకి స్వీకరించలేడు. ఈ విధంగా మనిషి మానసికంగా అనేక రకాల ఒత్తిడులు అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి తరుణంలో బిడ్డలారా, అటువంటి తరుణంలో భారతదేశంలో ఒక విప్లవాత్మక ప్రక్రియ జరిగింది. అదేమిటంటే మానవుడు ఇంద్రియాలకు బానిసై భౌతికవాద మత్తును పెంచుకొని తాను బలహీనపడుతూ సమాజాన్ని బలహీనపరుస్తున్నటువంటి తరుణంలో దానిని చూసి స్పందించిన కొంతమంది మహోన్నత వ్యక్తులు భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని గుర్తించి నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైన స్థావరాలను ఎన్నుకొని దశాబ్దాల తరబడి లోతైన మౌనంలో ఉండి సంస్కార శుద్ధి గావించుకొని సంపూర్ణ స్వేచ్ఛను పొంది మానవుడు కుటుంబ వ్యవస్థలో ఉన్న, భార్య బిడ్డలతో ఉన్న సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పుడు చూడండి, ఆనందంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సుదీర్ఘ ఆయువుతో జీవించే విధంగా వాడు మనకు అందించిన చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. ఇట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇటువంటి ప్రయోగం ప్రపంచంలో ఏ దేశంలో జరగదు, ఒక భారతదేశంలో జరిగింది. అయితే ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. భారతదేశంలో ఆధ్యాత్మిక విధానం వెలుగులోకి ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు పూర్వం 8,000 సంవత్సరాల నాడు వెలుగులోకి వచ్చింది. అంటే ఇప్పటికి దాదాపు 10,000 సంవత్సరాలు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. 10,000 సంవత్సరాల నాడు 10,000 సంవత్సరాల నాడు మానవుడు ఇన్ని క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోలే. ఎందుకు చెప్పన? జనాభా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి, కుటుంబ వ్యవస్థ బలోపేతం కాలేదు, నాగరికత పెద్దగా లేదు, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం అసలు లేదు. వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు, జనాభా తక్కువగా ఉన్నప్పుడు అసలు సమస్యలు ఎందుకు ఉంటాయి? ఇది పాయింట్. అయితే ప్రపంచం మొత్తంలోకెల్లా అత్యంత తెలివైనటువంటి ఒక జాతి ఉంది.
మానవ జాతిలో కూడా అత్యంత తెలివైనటువంటి బ్రీడ్ ఒకటి ఉంది. వాళ్ళు ఎవరంటే ఆర్యులు. ఆర్యులు వాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వాళ్ళు, విశాలమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, కొన్ని ప్రత్యేకమైన స్థావరాలను ఎన్నుకొని, అటువంటి స్థావరాలు ఒక భారతదేశంలో ఉన్నాయి, ప్రపంచంలో ఎక్కడా లేవు. భారతదేశంలో ఉన్నటువంటి వృక్షజాతులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి జంతువులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి నదులు కానీ, పవిత్రమైన స్థావరాలు కానీ ప్రపంచంలో ఎక్కడా లేవు. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. అదే సమయంలో ప్రపంచం మొత్తంలోకెల్లా అత్యంత సున్నితమైన మనసున్నటువంటి, హృదయ స్పందన కలిగినటువంటి, సామాజిక బాధ్యతతో ఉన్నటువంటి ఆర్య సంతతి మన భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో నివసించింది. వాళ్ళు నిర్జన నిర్మానుష్య ఏకాంత ప్రశాంత పవిత్రమైన స్థావరాలను ఎన్నుకున్నప్పుడు ఏమైందో ఆలోచించండి. లోపల యాక్షన్ ఉన్నా సరే బయట రియాక్షన్ లేదుగా. ఎందుకంటే స్థావరాలు ఎలా ఉన్నాయి, పవిత్రంగా ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాయి, నిర్జనంగా ఉన్నాయి, నిర్మానుష్యంగా ఉన్నాయి, ప్రకృతి పరంగా ఉన్నాయి. వాళ్ళు ఏకాంతంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. అప్పుడేమైంది కొంచెం ఆలోచించండి. జన్మ జన్మలుగా నిలవన్నటువంటి సంస్కారాలన్నీ కూడా దగ్ధమవుతూ వచ్చాయి. అలా వాళ్ళలో సృజనాత్మకత, పరిసరాల పట్ల స్పందన బాగా పెరుగుతూ వచ్చింది. అటువంటి తరుణంలో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేసుకున్నారు. నేను ఎవరు, హూ యామ్ ఐ, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది, ఇది మరలా తిరిగి ఏమైపోతుంది, అసలు మానవ జీవితానికి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, బంధాలు ఏమిటి, అనుబంధాలు ఏమిటి, ఆస్తులు ఏమిటి, అంతస్తులు ఏమిటి, పుట్టుకేమిటి, మరణం ఏమిటి, పుట్టుకకు ముందేమిటి, మరణం తర్వాత ఏమిటి. వెళ్ళిపోయారు వాళ్ళంతే. కళ్ళు మూసుకుంటే మొత్తం వస్తూ ఉంది, సబ్జెక్ట్ వస్తూ ఉంది. ఎన్నో చిక్కు ప్రశ్నలకు వాళ్ళు ఆన్సర్లు పొందగలిగారు. అటువంటి స్థితిలో భౌతిక దృష్టిని, సూక్ష్మ దృష్టిని కూడా దాటి కొంతమంది ఆత్మ దృష్టికి వెళ్ళగలిగారు. భౌతిక దృష్టిని దాటి, సూక్ష్మ దృష్టిని దాటి ఆత్మ దృష్టికి వెళ్ళగలిగారు. ఆత్మ దృష్టికి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని కనిపించే స్థూల జగత్తును మొత్తాన్ని భగవంతుడిగా భావించి అనర్గళంగా, సునాయాసంగా, యాదృచ్ఛికంగా, స్పాంటేనియస్గా అలా వర్ణిస్తూ వచ్చారు. ఇక్కడ సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ చెప్తాను. ప్రతి ఆకారానికి శబ్దం ఉంటుంది, ప్రతి శబ్దానికి ఆకారం ఉంటుంది. ఒక వస్తువులో వాసన ఉంటుంది, రుచి ఉంటుంది, ఆకారం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, శబ్దం కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఎవరైతే భౌతిక దృష్టితో ప్రపంచాన్ని చూస్తారో వాళ్లకు ప్రకృతిపరమైనటువంటి సూత్రాలకు సంబంధించినటువంటి విషయాలు అవగాహన కావు. ఒక వస్తువు యొక్క వాసన కానీ, రుచి కానీ, ఆకారం కానీ, స్పర్శ కానీ, శబ్దం కానీ మనం దగ్గరకు వెళితే తప్ప కనుక్కోలేము. కానీ వాళ్ళు అలా కాదు. ఆత్మ దృష్టికి వెళ్ళారు, ఆత్మస్థితికి వెళ్ళారు. కనిపించేది ప్రతిదీ భగవంతుడిగా కనపడుతుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, కీ పాయింట్ వస్తుంది. కనిపించేటటువంటి ఆకారానికి అనుగుణంగా కొన్ని శబ్దాల ద్వారా ఈ శబ్దాలను ఆ ఆకారాల మీద ప్రయోగించారు. పవిత్రమైన శబ్దాలను అక్కడ ఉన్నటువంటి ఆకారాలకు అనుగుణంగా వాటి మీద ప్రయోగించేటటువంటి విధానాన్ని సంహితము అన్నారు. సంహితము ఎంత టెక్నికల్.
సంహితం అన్నారు. వాళ్ళు ఉపయోగించే శబ్దాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఆకారం ఎలా ఉందో దానికి అనుగుణంగా ఉన్నాయి శబ్దాలు. ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, అక్కడ ఆకారం మారిందనుకోండి, ఇక్కడ శబ్దం కూడా మారుతుంది. అక్కడ స్థితి మారిందనుకోండి, దాని వర్ణన మారుతుంది. ఆ విధంగా ప్రతి వస్తువు యొక్క రూపాన్ని, గుణాన్ని, తత్వాన్ని, ధర్మాన్ని అలా వర్ణిస్తూ 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 పవిత్రమైనటువంటి శబ్దాల ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని బహిర్గతం చేశారు. అటువంటి పవిత్రమైన శబ్దాలనే మంత్రాలు అన్నారు. మంత్రం అంటే మనస్సును కరిగించేది, మనస్సును విస్తరింపజేసేది, మనస్సుకు అతీతమైనది, ఆత్మస్థితి నుండి వెల్లడించబడేది మంత్రం. ఇక వాళ్ళు ఉపయోగించిన భాష ఎటువంటిదో చూడండి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? భగవంతుడి స్థితిలో ఉన్నారు. ఎవరిని వర్ణిస్తున్నారు? భగవంతుడిని వర్ణిస్తున్నారు. దేని ద్వారా వర్ణిస్తున్నారు? పవిత్రమైన భాషలో వర్ణిస్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? భగవంతుడికి చెప్తున్నారు. భగవంతుడి గురించి భగవంతుడి భాషలో భగవంతుడే భగవంతుడికి తెలియజేయడం. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు టెలిస్కోపులు లేవు, టెక్నాలజీ లేదు, పరికరాలు లేవు, సాంకేతిక పరిజ్ఞానం లేదు. మరి వాళ్ళు విశ్వాన్ని మొత్తాన్ని ఎలా చూశారు? కళ్ళు మూసుకొని చూశారు. అది కళ్ళు మూసుకొని విశ్వాన్ని మొత్తం దర్శించినప్పుడు, కొంచెం ఆలోచించండి. విశ్వం మొత్తాన్ని దర్శించారనుకోండి, వాళ్ళకి విశ్వ దర్శనం జరుగుతుంది. దాన్నే సత్య దర్శనం అంటారు. వాళ్ళకి భగవంతుడి మినహా ఏమీ కనిపించదు. ఆ విధంగా వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాన్ని ప్రకృతిలో కూర్చొని ప్రకృతిని ప్రత్యక్షంగా వర్ణిస్తూ వాళ్ళకి తెలియజేశారు. దాదాపు 3-4 వేల సంవత్సరాల వరకు తెలియజేశారు. ఆ విధంగా గురువు నుండి, అనుభవాన్ని పొందినటువంటి గురువు నుండి శిష్యుడికి అనుసృతంగా ఇటువంటి వేద విజ్ఞానం, ఆత్మజ్ఞానం బహిర్గతమైంది. కాబట్టి ప్రారంభంలో వాటిని శృతులు అన్నారు. శృతి అంటే సత్యవాక్యం. సో ఇది బిగినింగ్లో జరిగింది. ఈ మొత్తం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మరలా మేము ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఆధ్యాత్మికత అనేది అవసరం కొద్ది బహిర్గతమైందా, ఆకస్మికంగా బహిర్గతమైందా? ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి. అవసరం కొద్ది బహిర్గతమైతే అన్వేషణ ద్వారా జరుగుతుంది. ఆకస్మికంగా బహిర్గతమైతే కొద్ది మంది మాత్రమే పరిమితం అవుతుంది. కొద్ది మందికి మాత్రమే పరిమితం అవుతుంది. అది అవసరం కొద్ది రాలే. కారణం ఏంటి? అప్పుడు ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి, జనాభా తక్కువగా ఉంది, కుటుంబ వ్యవస్థ బలోపేతంగా లేదు, యాజమాన్య తత్వం పెరగలేదు, సాంకేతిక పరిజ్ఞానం అసలే లేదు. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. అటువంటి తరుణంలో ఇటువంటి లోతైనటువంటి ఆత్మ దృష్టి నుండి, ఆత్మస్థితి నుండి భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోవలసిన అవసరం ఏమిటి? నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు కదా. అవసరాన్ని బట్టి అన్వేషణ కొనసాగుతుంది అన్నారు కదా. ఇవాళ కరోనా వచ్చింది, ప్రపంచంలో అతలకుతలం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకని దాదాపు 100,000 ల్యాబొరేటరీలో ఆ కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవటం కోసం కొంతమంది బృందాలకు ఏర్పడి రెయ్యింబగళ్ళు కూడా దాని మీద పరిశోధన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అవసరం వచ్చింది కాబట్టి చేస్తున్నారు. కానీ క్రీస్తుకు పూర్వం 8,000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మికత యొక్క అవసరం లేదు కదా. ఇది కీలకమైన పాయింట్. ఆధ్యాత్మికత యొక్క అవసరం లేదు కాబట్టి, అవసరం లేకుండా అంతరంగం నుండి లావాలాగా ఉప్పొంగింది కాబట్టి
అవసరం లేకుండా అంతరంగం నుండి లావాలా గుప్పుమంది కాబట్టి దాన్ని ఉత్పరివర్తనం అన్నారు. పరిణామం అనేది నెమ్మదిగా జరుగుతుంది, కానీ ఉత్పరివర్తనం మాత్రం సడన్గా బ్లో అప్ అవుతుంది. దాన్ని మ్యూటేషన్ అంటారు. సో కొంచెం ఆలోచించండి. ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా భారతదేశపు ఆర్య సంతతి ఇటువంటి లోతైనటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని బహిర్గతం చేయటం అంటే అది ఒక్క భారతదేశానికి సాధ్యమైంది. వేరే చోట ఎక్కడ ఇటువంటి ప్రయోగాలు జరగలేదు. ఒకవేళ జరిగినప్పటికీ ఆ విజయవంతం కాలేదు. సో ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఎప్పుడైతే అవసరం లేకుండా బహిర్గతమైందో కొన్ని వేల సంవత్సరాల వరకు కొంతమంది అనుభవసారాన్ని పంచారు, కానీ తర్వాత కాలగమనంలో అనుభవించేవాళ్ళు తగ్గిపోతూ వచ్చారు, బోధించేవాళ్ళు పెరిగిపోతూ వచ్చారు. అనుభవించేవాళ్ళు తగ్గిపోతూ వచ్చారు, బోధించేవాళ్ళు పెరుగుతూ వచ్చారు. ఇక్కడ ఒక విషయం చెప్పండి, అసలు ఆధ్యాత్మికతను అనుభవించటమే కానీ బోధించకూడదు. బోధించటం ఎట్లా? భగవంతుడిని సమాచారం ద్వారా ఎలా మనం తెలియజేస్తాం? సమాచారానికి అందే వ్యక్తి భగవంతుడు ఎలా అవుతాడు? అసలు సమాచారానికి అందే వ్యక్తి భగవంతుడు ఎట్లా అవుతాడు అసలు? సో బోధన పెరుగుతుంది, అనుభవం తగ్గిపోతుంది. అంటే అవసరం లేకుండా బయటకు వచ్చింది. అది మరొక మాటలో చెప్పాలంటే మిస్యూజ్ అవుతూ వచ్చింది, దుర్వినియోగపడుతూ వచ్చింది. దీనికి తోడు అదొక ప్రత్యేకమైన జీవన విధానంగా భావించడం వల్ల ఆరాధించేవాళ్ళు పెరిగిపోతున్నారు, అనుభవించేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆరాధించేవాళ్ళు పెరిగిపోతున్నారు, అనుభవించేవాళ్ళు తగ్గిపోతున్నారు. కఠోర నియమావళి ఉండటం వల్ల అందరూ ఆచరించలేకపోతున్నారు. ఆచరించే వారిని ఆరాధిస్తూ అదే ఆధ్యాత్మికత అనుకొని వ్యక్తి పూజల్లో నిమగ్నం అయిపోయారు. అటువంటి తరుణంలో భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక రత్నం ఒక విప్లవాత్మక కృషి చేశాడు. ఆయన ఎవరంటే కృష్ణద్వైపాయనుడు. ఆ మహానుభావుడు ఋషి. ఆయన కళ్ళు మూసుకొని వేరు కాలాలలో వేరు ప్రాంతాలలో వేరు వ్యక్తుల నుంచి బహిర్గతం గావించబడ్డటువంటి ఈ మంత్రాల మొత్తాన్ని కూడా క్రోడీకరించి సంకలనం చేసి కంపోజ్ చేసి ఇవన్నీ తయారు చేసి ఒక పెద్ద పుస్తకం తయారు చేశాడు. క్రోడీకరించి సంకలనం చేసి కంపోజ్ చేసి పుస్తకం తయారు చేసి వేరు కాలాలలో వేరు వ్యక్తుల ద్వారా వేరు ప్రాంతాల్లో ఉచ్చరించబడ్డ మంత్రాల మొత్తాన్ని కంపోజ్ చేశాడు. దానికి ఆయన ఒక పేరు పెట్టాడు, అదే వేదం. ఎందుకు ఈ పని చేశాడంటే వాళ్ళు ఆత్మస్థితి నుండి భగవంతుడి యొక్క ఉనికిని గ్రహించి అనుభవించారు. కానీ కలియుగ మానవులు ఆత్మస్థితికి వెళ్ళటం కోసం వాటిని వాడుకోవాలి. వాళ్ళు శూన్యం నుండి ప్రకృతిని ప్రపంచాన్ని వర్ణించారు. మనం శూన్యానికి వెళ్ళటం కోసం వీటిని వర్ణించుకుంటూ పోవాలి. ఇది తర్ఫీదు, ట్రైనింగ్ అవుతుంది. ఆ విధంగా వేదాన్ని తయారు చేశాడు, ఆయన కంపోజ్ చేశాడు. తర్వాత మానవ సౌలభ్యం కోసం దాన్ని పగలగొట్టాడు. వేదాన్ని పగలగొట్టాడు కాబట్టి, విభజించాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. తర్వాత మరలా ఆలోచించాడు, ఈ వేదాల సారం సామాన్య మానవుడికి అర్థం కాదనేటటువంటి భావనతోటి మామూలు వ్యక్తులు అర్థం చేసుకోలేరు, హైలీ ఇంపాసిబుల్. మరి పాపభీతి తగ్గాలి, సమాజంలో ప్రశాంతత నెలకొనాలి అనేటటువంటి భావంతో ఆయన ఏం చేశాడంటే కొన్ని పురాణాలు ఇచ్చాడు, ఉపపురాణాలు ఇచ్చాడు. ప్రత్యేకించి మహాభారతం, మహాభాగవతం, భవిష్య పురాణం, అష్టాదశ పురాణాలు మొత్తం ఇచ్చేశాడు. అంటే ఒక పెద్ద స్పిరిచువల్ ట్రెజరీ తయారు చేశారు.
వేదవ్యాసుల వారు. ఆయన ఆనాడు చేసినటువంటి కృషి ఫలితమే ఈనాడు నాలాంటి వాళ్ళు మీలాంటి కొద్ది మందికి చెప్పే అవకాశం, అదృష్టం కలిగింది. ఆనాడు ఆయన ఆ ప్రయోగం చేయకపోతే, ఆ పరిశోధన చేయకపోతే, ఆ కృషి చేయకపోతే ఆ వేద విజ్ఞానం మొత్తం కనుమరుగైపోయేది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పి నేను ఆపేస్తా. అదేమిటంటే, భగవంతుడి స్థితి నుండి ప్రకృతిని వర్ణించేటటువంటి శబ్దాలన్నీ కూడా పవిత్రమైన భాషలో వెల్లడించబడ్డాయి. ఆ భాషని సంస్కృత భాష అన్నారు. ప్రపంచం మొత్తంలో అన్ని భాషలకు తల్లి వంటి భాష ఏమిటంటే ఈ సంస్కృత భాష. సంస్కృతిని పెంచేది, సంస్కారాలను కలిగించేది, మనిషిని సంస్కరించేదే సంస్కృత భాష. అది ఎలా వచ్చింది? పరిణతి చెందినటువంటి ఋషుల యొక్క అంతర్వాణి నుండి వెలువడింది. వాళ్ళు కనిపించే స్థూల జగత్తును నడిపించేటటువంటి పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అలా చెప్తూ పోయారు. చెప్తూ పోతూనే ఉన్నారు వాళ్ళు. అక్కడ పరిసరం మారిందనుకోండి, వీళ్ళ వర్ణన మారుతుంది. కాలం మారిందనుకోండి, వర్ణన మారుతుంది. ఋతువులు మారి అనుకోండి, వర్ణన మారుతుంది. చలికాలం ఒక రకంగా ఉంటుంది, వేసవకాలం ఒక రకంగా ఉంటుంది, వర్షాకాలం ఒక రకంగా ఉంటుంది, వసంతకాలం ఒక రకంగా ఉంటుంది, గ్రీష్మ ఋతువు ఒక రకంగా ఉంటుంది. ఇలా చేంజ్ అవుతూ వచ్చాయి. వీటిల్లో మొదటిది సంహితం. ఇది వర్ణించడం వరకు. దాన్ని ఆస్వాదించామనుకోండి, అది బ్రాహ్మణం. అంతరంగంలోకి స్వీకరించామనుకోండి, అది ఆరణ్యకం. అంతా సర్వం భగవంతుని మయమే అనే భావన కలిగిందనుకోండి, అదే ఉపనిషత్తు. కాబట్టి సంహితము, బ్రాహ్మణము, ఆరణ్యకం ఈ మూడు కూడా ప్రకృతిని గురించి, సృష్టిని గురించి తెలియజేసింది. కానీ ఉపనిషత్తులు మాత్రం కేవలం ఆత్మజ్ఞానాన్ని గురించి, భగవంతుడి గురించి తెలియజేసాయి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ప్రపంచం మొత్తంలో క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ప్రపంచం మొత్తం ఆటవికంగా ఉన్నప్పుడు, అనాగరికంగా ఉన్నప్పుడు, కుటుంబ వ్యవస్థ బలోపేతం కానప్పుడు, మనుషులంతా కూడా దిగంబరంగా జీవిస్తున్నప్పుడు ఇంత లోతైనటువంటి విషయ పరిజ్ఞానం బయటికి రావటం అనేది అది విప్లవాత్మక పరిణామం. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆనాడు వెల్లడించినటువంటి ఆ వేద విజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని నవీన మానవుడి యొక్క మేధస్సును ఆకట్టుకునే విధంగా, సులభంగా అవగాహన అయ్యే విధంగా నవీన శాస్త్రీయ సాంకేతిక పందాలు మలిచి అందించగలిగితే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందవచ్చు. సో మీరంతా ఆ దిశగా పయనించి మీ జీవితాలను ధన్యం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.